దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 17. లాస్ట్ రోజు కూడా బాస్తో తిట్లు తినకుండా ఉండని పల్లవి. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్రీమాన్ స్నేహితులకి పార్టీ ఇస్తూ, రేయ్, నేను కోరుకుంటున్న ఫ్రెష్ అమ్మాయి నా జీవితంలోకి రాబోతుంది. అసలు ఖర్చు గురించి వెనకాడకుండా మీరు తినంత తినండి, తాగినంత తాగండి అంటూ డబ్బులంటే లెక్క చేయకుండా విచ్చలవిడిగా చిత్తు కాగితాలాగా ఖర్చు పెడుతుంటే శ్రీమాన్ బెస్ట్ ఫ్రెండ్ సురేష్తో కలిసి దాదాపు మరో 50 మంది దాకా ఓ పబ్బులో అందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తుంటాడు. శ్రీమాన్ పార్టీ ఇస్తుంటే అందరూ ఫుల్గా తాగుతూ తూగుతూ ఉంటారు. కొడుకు అలా లక్షలు లక్షలు ఖర్చు పెట్టే మెసేజ్ల నోటిఫికేషన్ జగదీశ్వరరావు గారి ఫోన్లోకి వస్తుంటే ఆ ఖర్చు చూసి ఆయన గుండె పట్టుకుంటూ, వామ్మో వామ్మో, డబ్బంటే ఏదో చెట్లకు కాసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్న రాస్కేల్ అంటూ తిడుతుంటాడు. వాడిని తిట్టడం మళ్ళీ మొదలుపెట్టారా అంటూ ఈశ్వరి అక్కడికి వస్తుంది. నీ కొడుకు చూడవే, వరల్డ్ టూర్ అని చెప్పి కోట్లు ఖర్చు పెట్టి వచ్చింది కాకుండా ఇక్కడ ఇంకా ఎంత ఖర్చు పెడుతున్నాడో అంటాడు కోపంగా. వరల్డ్ టూర్ వెళ్తాను డాడ్ అని అడగగానే వద్దు కాదు అనకుండా పంపించింది మీరే కదా, పంపించిన వారు ఊరుకోకుండా ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారని ఏడుస్తారెందుకు అని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏడ్చేది అక్కడ కోట్లు ఖర్చు పెట్టినందుకు కాదే, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూడా కోట్లు ఖర్చు పెడుతున్నందుకు భయపడుతున్నాను అంటాడు జగదీశ్వరరావు గారు. అసలు వాడి చదువు అయిపోగానే వాడికి బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పి ఉంటే ఈ పాటికి వాడు డబ్బు విలువ గురించి తెలుసుకునేవాడు కదా అంటుంది ఈశ్వరి. అలా చేసి ఉంటే వాడు డబ్బు గురించి తెలుసుకోవడం కాదు, ఈ పాటికి నా బిజినెస్ సంక నాకిచ్చి నా చేతిలో చిప్ప పెట్టేవాడు అంటాడు కోపంగా. అలా అని చెప్పి వాడికి బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పకుండా ఉండలేరు కదా, ఎప్పటికైనా ఈ బిజినెస్ వాడు చూసుకోవాల్సిందే కదా అంటుంది ఈశ్వరి. అదే నా భయం, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని అనుకొని, రే శ్రీ, నీ జల్సాలు ఖర్చులు ఇంకా ఎన్నాళ్ళేరా, పెళ్ళైతే నీకు చిప్ప చేతికిచ్చి బయటికి పంపించడానికి నేను పక్కా ప్రణాళికతో రెడీగా ఉన్నాను అని మనసులో అనుకుంటూ కొడుకు మీద కోప్పడుతుంటాడు. ఇక్కడ శ్రీ 500 రూపాయల 4 నోట్ల కట్టల్ని మందు సర్వ్ చేస్తున్న వెయిటర్ ట్రేలో పడేస్తాడు. పార్టీ బిల్ ఆన్లైన్లో పే చేశారు కదా సార్ అంటాడు వెయిటర్ ఆ డబ్బు కట్టల్ని ఆశ్చర్యంగా చూస్తూ. నేను ఆ డబ్బులు ఇచ్చింది పార్టీ బిల్ పే చేయడానికి కాదు, నీ టిప్కి అంటాడు నిర్లక్ష్యంగా. అన్ని కట్టలు టిప్పుగా ఇవ్వడం చూసి ఆ వెయిటర్ గుడ్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతుంటాడు. వెళ్ళి ఆ డబ్బుతో ఎంజాయ్ చేసుకోపో అంటాడు శ్రీమాన్ అతన్ని చూస్తూ. థ్యాంక్ యూ సార్ అంటూ అతను సంతోషపడుతూ డబ్బు కట్టలు తీసుకుని వెళ్ళిపోయి వాటిని చూసుకుంటూ, ఎంత బలిసునుడైతే మాత్రం ఇంత డబ్బు టిప్పుగా ఇస్తాడా, ఇలాంటి వాళ్ళకి డబ్బు కరువు వస్తేనే తప్ప డబ్బు విలువ ఏంటో తెలీదు అని అనుకుంటూ వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే శ్రీమాన్, టిప్కి ఎవరైనా అంత అమౌంట్ ఇస్తారా అని అంటాడు సురేష్. రే పోరా, మా డాడీ డబ్బు సంపాదించేది మా కోసమే కదా, మేం ఖర్చు పెట్టకపోతే ఇంకెవరు ఖర్చు పెడతారు, పైగా నా తమ్ముడు కాస్త బుద్ధిమంతుళ్లే, ఇలా మంద అలవాట్లు పార్టీ అలవాట్లు వాడి దగ్గర లేవు, ఇక మా డాడీ సంపాదించే డబ్బుకి నేను రెక్కలు తీసుకురాకపోతే ఎలా అంటూ ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేస్తుంటాడు. ఎంతైనా శ్రీమాన్ మన ఫ్రెండ్ కావటం మన లక్రా అంటూ మిగతా వాళ్ళు శ్రీమాన్ని పొగుడుతూ మాట్లాడుతుంటారు. రేయ్, నన్ను పొగిడింది చాలే కానీ ముందు కానివ్వండి, డ్రింక్ అయిపోయిందంటే ఇంకా తెప్పిస్తాను అంటాడు శ్రీమాన్. మాకింత గొప్ప పార్టీ ఇస్తున్నందుకు నీ మ్యారీడ్ లైఫ్ చాలా సంతోషంగా ఉండాలి శ్రీమాన్ అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం అని అడుగుతుంది స్మిత.
సిగరెట్ తాగుతున్న రీటాని చూస్తూ. శ్రీమాన్ లైఫ్ సంతోషంగా ఉండకూడదంటే పెళ్లిలో పెను ప్రమాదం జరగాలి. కానీ అది ఎలా అనేది అర్థం కావడం లేదు అంటుంది రీటా. ప్రమాదం అంటే ఏదైనా ట్రావెల్ యాక్సిడెంట్ చేయించే ప్లాన్‌లో ఉన్నారా మేడం? అని అడుగుతుంది. నో. దానివల్ల నాకేం యూజ్ ఉంటుంది? అలాంటి యాక్సిడెంట్ చేస్తే పైకైనా పోతారు. లేకపోతే ఓ 4 రోజులు కింద గాయాలతోనైనా ఉంటారు. దీనివల్ల నాకు పెద్ద ఉపయోగం లేదు. నేను వాళ్ళ బాడీలకి కాకుండా వాళ్ళ లైఫ్‌కి యాక్సిడెంట్ చేయించాలని ఆలోచనలో ఉన్నాను. నాకు ఆ గుడి పూర్తి డీటెయిల్స్ కూడా తెలియాలి స్మిత అని అడుగుతుంది. మీరు ఆ వివరాలు కూడా అడుగుతారని నేను ముందే తెలుసుకుని పెట్టుకున్నాను మేడం. ప్రతి జన్మలోనూ భార్యాభర్తలయ్యే దంపతులు మాత్రమే ఆ అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకుని దంపతులుగా మారతారని టాక్ ఉంది. గుడి కూడా పెద్దగానే ఉంది అంటూ ఆ గుడి ఫోటోలు, అక్కడ పెళ్లిళ్లు జరిపించే కళ్యాణ ఘట్టం ప్రదేశాలు చూపించి, కానీ అక్కడ జరిగే పెళ్లిలో మాంగల్య ధారణ అయ్యే వరకు దంపతులు ఒకరికొకరు మొహాలు చూసుకోకూడదని ఆనవాయితీ ఉందంట అని అంటుంది. అది విని ఆశ్చర్యపోతూ, ఏంటి? మొహాలు చూసుకోకూడదా? అని అడుగుతుంది. అవును మేడం. అది ఆ గుడి నియమం అంట. ఖచ్చితంగా అందరూ పాటించి తీరాలంట అంటుంది స్మిత. యెస్. శ్రీమాన్ జీవితాన్ని గాలిలో కలపటానికి నాకు ఈ పాయింట్ చాలు అంటుంది రీటా. తన మాటలకి స్మిత ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అక్కడ శ్రీమాన్ పెళ్లితో పాటు ముహూర్తాలు పెట్టుకున్న కార్తీక్, మైనా డీప్ లవర్స్ అని చెప్పావు కదా! అని అడుగుతుంది రీటా. అవును మేడం. వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు అంటుంది స్మిత. అయితే శ్రీమాన్‌కి కాబోయే భార్య ఆ పల్లవి కాదు. కార్తీక్ ప్రేమించిన మైనా కావాలి అని అంటుంది. అది విని షాక్ అవుతూ, నేను విన్నది నిజమేనా మేడం? అని అడుగుతుంది. నిజమే. ఫ్రెష్ అంటూ నిద్రలో కూడా కలవరిస్తున్న శ్రీమాన్‌కి ఆల్రెడీ కార్తీక్ ప్రేమలో మునిగి తేలుతున్న మైనాని శ్రీమాన్‌కి భార్యగా రావాలి. అంటే అక్కడ పెళ్లి కూతుర్లు మారిపోవాలి. దానికి మనమేం చేయాలంటే అంటూ స్మితతో మాట్లాడుతూ ఉంటుంది. ఆఫీస్‌లో అటు పల్లవి శుభలేఖలు, ఇటు కార్తీక్ శుభలేఖలు స్టాఫ్ అందరి చేతుల్లో తిరుగుతూ ఉంటాయి. నిజంగానే ఇది విచిత్రంగా ఉంది. ఒకే గుళ్ళో, ఒకే ముహూర్తానికి నీ పెళ్లి, బాస్ పెళ్లి అవుతున్నందుకు సంతోషం. కానీ ఆ ఊరు ఇక్కడి నుండి చాలా దూరం అంటున్నారు కదా! ఒక బస్ పెడితే బాగుండు. అందరం వచ్చేస్తాము అని పల్లవితో మాట్లాడుతూ ఉంటారు స్టాఫ్. అది నా వల్ల కాదు. ఎలాగో మా పెళ్ళిళ్ళు ఒకే దగ్గర కాబట్టి బస్ పెట్టమని బాస్‌ని అడగండి అంటుంది పల్లవి. అమ్మో! ప్రతి రూపాయి చూసి ఖర్చు పెట్టే బాస్ మేము రావడం కోసం బస్సు పెడతాడా? అంటూ నమ్మకం లేనట్టుగా మాట్లాడుతుంటారు. ఆ పిసినారి బాస్‌ని పెట్టమని అడగండి. ఆయన పిసినారితనంతో బస్ పెట్టకపోయినా మీరు మాత్రం పెళ్ళికి రావాల్సిందే అంటూ పల్లవి మాట్లాడుతుండగా కార్తీక్ తన మాటలు వింటూ వెనుకగా వస్తుంటాడు. అది చూసి స్టాఫ్ మెంబర్స్ కంగారు పడుతూ పల్లవికి చెప్పలేకపోతుంటారు. అన్నట్టు మరో 4 రోజుల్లో నా పెళ్లి కాబట్టి ఇక నేను ఆఫీస్‌కి రావటం ఇవ్వాళే లాస్ట్ డే. ఇక ఈ బాస్ అనే రాక్షసుడితో తిట్ల గోల వదిలిపోతుంది. అబ్బబ్బబ్బా! రోజు ఎన్ని తిట్లు తిట్టేవాడో. తిట్లతోనే నన్ను కాల్చుకొని తినేవాడు. ఈ రోజుతో ఆ రాక్షసుడి పీడ పోతున్నందుకు సంతోషపడుతున్నాను అని పల్లవి మాట్లాడుతూ ఉంటే తన వెనకనే ఉండి ఆ మాటలు వింటున్న కార్తీక్‌కి తన మీద కోపంతో రంగులు మారుతుంటాయి. అయ్యో! పల్లవి, లాస్ట్ రోజు కూడా నీకు మూడింది అని అనుకుంటా స్టాప్. ఇక ఈ రాక్షసుడి తిట్లే కాదు, ఈ జన్మలో అతని మొహం కూడా చూడకూడదు అనుకుంటున్నాను. ఎలాగో నా పెళ్లిలో నేను బిజీగా ఉంటాను కాబట్టి అతని పెళ్లి నేను చూడలేను. సో, ఇంకెందుకు ఆ రాక్షసుడి మొహం చూస్తానులే. హాయిగా పెళ్లి చేసుకొని నా భర్త సొంత కంపెనీలోనే ఉల్లాసంగా, ఉత్సాహంగా జాబ్ చేసుకుంటాను. కానీ ఈ రాక్షసుడికి మాత్రం నా స్థానంలో వచ్చే పీఏ,
నాకంటే ఎక్కువ చుక్కలు చూపించాలి అంటూ వాగుతుంటుంది. అబ్బా పల్లవి, బాస్‌ని తిట్టకు. ఓసారి నీ వెనక చూడు అంటూ లక్ష్మి తన చెయ్యి గిలుతుంది. ఏముంది నా వెనక అంటూ పల్లవి వెనక్కి తిరుగుతుంది. బగ్గుమనే కళ్ళతో చూస్తున్న కార్తీక్‌ని చూసి అవాక్కవుతూ మీరెప్పుడొచ్చారు సార్ అంటూ నీళ్లు నములుతూ అడుగుతుంది. ఆ పిసినారి బాస్‌ని బస్ పెట్టమని అడగండి. ఆయన పిసినారితనంతో బస్ పెట్టకపోయినా మీరు మాత్రం పెళ్ళికి రావాల్సిందే అని అంటుండగానే వచ్చాను అని కోపంతో ఒత్తి పలికి చెప్తాడు. ఓహ్! అప్పుడే వచ్చారా? అంటూ తల కోకుంటూ ఇబ్బంది పడుతుంటుంది. ఇంకొంచెం ముందు వచ్చుంటే నీ తిట్లు ఇంకొన్ని వినేవాణ్ణి కదా! అని అంటాడు అదే కోపంతో. అయ్యో! అంతకుముందు అసలు తిట్టలేదు సార్. మీరు అప్పుడే వస్తున్నారు. నేను అప్పుడే తిట్లు దండకం అంటూ కార్తీక్ కోపాన్ని చూసి ఆగిపోతుంది. ఏమోలే అని నీకు జాబ్ ఇచ్చి, నువ్వు పడే టెన్షన్స్ అనుభవిస్తూ, నెల రాగానే జీతం నీ చేతిలో పెడుతున్నాను కదా! నాకు ఆ మాత్రం తిట్లు ఉండాల్సిందేలే అని అంటాడు. ఏంటి సార్ అంతగా ఫీలవుతున్నారు? రోజూ మీరు నన్ను తిడితే ఏమీ లేదు కానీ, నేనొక 2 మాటలంటే వచ్చిందా? అని అడుగుతుంది. ఇవాళ నీకు లాస్ట్ డే కదా! నేనసలు తిట్టకూడదు అని ఉదయం నుంచి నా కంట్రోల్‌లో నేను ఉంటూనే ఉన్నాను. కానీ నువ్వు నన్ను ఎక్కడ కంట్రోల్‌లో ఉంచుతావు? అని అంటాడు కోపంతో. సారీ సార్ అని అంటుంది. షట్ అప్ అంటాడు సీరియస్‌గా చూస్తూ. ఆ మాటకి భయంగా చూస్తుంటుంది. ఏంటి? నేను పిసినారివాడినా? రాక్షసుడినా? నువ్వు పోతూ పోతూ ఈ పేర్లన్నీ స్టాప్ అందరికి ఎక్కించిపోతున్నావా? అని అడుగుతాడు. కార్తీక్ పల్లవి మీద అంత సీరియస్ అవుతుంటే పక్కన స్టాఫ్ మెంబర్స్ బెదిరిగా చూస్తుంటారు. అదేమీ లేదు సార్ అంటుంది భయపడుతూ. నీ ఇన్విటేషన్ కార్డ్స్ పంచడం అయిపోయిందా అని అడుగుతాడు. అయిపోయింది సార్, స్టాఫ్ అందరికి ఇచ్చేశాను అని అంటుంది. ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఒకసారి నా క్యాబిన్లోకి వచ్చి వెళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఛ! లాస్ట్ రోజు కూడా ఈ రాక్షసుడితో తిట్లు తినక తప్పలేదు. బాస్ వచ్చాడని నాకు చెప్పొచ్చు కదా అంటుంది లక్ష్మీ లత వాళ్ళని చూస్తూ. అక్కడ చెప్పే ఛాన్స్ ఎక్కడ ఉంది? నువ్వు తిట్ల దండకం మొదలుపెట్టడం, సారొచ్చి మాకు ఎదురుగా నిలబడటం ఒకేసారి జరిగితే ఇంకేం చెప్తాము? అంటారు వాళ్ళు. సరేలే, ఇవాళ నా దగ్గరున్న ఫైల్స్ అన్నీ ఆ రాక్షసుడికి సబ్మిట్ చేసి, ఈ రోజుతో ఈ ఆఫీస్‌కి నాకు రామ్ రామ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఆ ఫైల్స్ సంగతేంటో చూడాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. హ్మ్. పల్లవి ఆఫీస్ నుంచి వెళ్ళిపోతునంటే కాస్త బాధగా ఉందే అంటుంది లత. రోజూ ఇక్కడ ఉండి తన తిట్లు తినే కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే నయం అంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ సీట్లోకి వెళ్ళి కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉంటారు. ఎంత పార్టీ చేసుకుంటే మాత్రం అలా లక్షలు లక్షలు ఖర్చు పెడతారా? టిప్పుకి అన్ని నోట్ల కట్టలు ఇస్తారా? అంటూ జగదీశ్వరరావు గారు శ్రీమాన్ మీద విరుచుకుపడుతుంటాడు. వాళ్ళ నాన్న శ్రీమాన్ని తిడుతుంటే శ్రీమాన్ మాత్రం పక్కన కూర్చున్న సురేష్‌ని ఉరిమి చూస్తుంటాడు. టిప్ గురించి జగదీశ్వరరావు గారికి చెప్పింది సురేషే కాబట్టి. సురేష్‌కి శ్రీమాన్ చూపులు బాణంలా గుచ్చుకుంటూ, "ఇక వదిలేయండి అంకుల్" అని అంటాడు. "ఏమిట్రా వదిలేసేది? వాడికి నువ్వైనా కాస్త బుద్ధి చెప్పమని చెప్పాను. వాడికి తోడు నువ్వు అలాగే తయారయ్యావు" అంటూ సురేష్‌ని కూడా పనిలో పని తిడుతుంటాడు. "నేను ఖర్చు అలా పెట్టొద్దని చెప్తూనే ఉన్నాను అంకుల్. కానీ వీడే నా మాట వినడం లేదు" అంటాడు సురేష్. "ఇప్పుడేమైంది? నన్ను అలా తిడుతున్నావు డాడ్. నేను ఖర్చు పెట్టిన డబ్బు సంపాదించటం నీకు ఎంతలో పని? అయినా రేపు నా పెళ్ళయ్యాక ఆఫీసు బాధ్యతలు నాకు ఎలాగో అప్పచెప్తారు కదా! అప్పుడు ఇవాళ ఖర్చు పెట్టిన డబ్బుకి 100 ఇంతలు సంపాదించి మీ చేతిలో పెడతానులే" అంటాడు శ్రీమాన్ నిర్లక్ష్యంగా చూస్తూ. "అది మీ డాడీకి అలా సమాధానం చెప్పరా" అంటూ ఈశ్వరి అక్కడికొస్తుంది. "వీడికి వంత పలకటానికి నువ్వు కూడా వచ్చావా?" అంటూ భార్య మీద సీరియస్ అవుతాడు. "మరో 4 రోజుల్లో నా కొడుకు పెళ్లి పెట్టుకొని ఏంటండి మీ తిట్ల భారతం? నా కొడుకుని ప్రశాంతంగా ఉండనివ్వరా మీరు?" అంటూ భర్త మీద కోప్పడుతుంది ఈశ్వరి. "నేను వాడిని ప్రశాంతంగా ఉంచటం కాదే, వాడే నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు" అంటాడు జగదీశ్వరరావు గారు. "అమ్మా! డాడీ మీద ఈ మధ్య కొత్త కొత్త అనుమానాలన్నీ వస్తున్నాయి.
అంటాడు శ్రీమాన్ అనుమానం నటిస్తూ. కొత్త అనుమానాలేమిట్రా అని అడుగుతుంది ఈశ్వరి. డాడీకి మన ఫ్యామిలీయేనా లేదంటే సెకండ్ ఫ్యామిలీ ఏదైనా ఉందా అంటూ పుల్ల పెడతాడు. కొడుకు మళ్ళీ ఏదో చిచ్చు పెడుతున్నాడని జగదీశ్వరరావు గారికి అర్థమై కంగు తింటూ చూస్తుంటాడు. నీకు ఆ అనుమానం ఎందుకొచ్చిందిరా అని అడుగుతుంది ఈశ్వరి కంగారు పడుతూ. డబ్బు ఖర్చు పెట్టొద్దని డాడ్ నా మీద ఇంతగా ఫైర్ అవుతుంటే అనుమానం వస్తుందమ్మా. మనల్ని డబ్బు ఖర్చు పెట్టనివ్వకుండా సంపాదించిన డబ్బంతా సెకండ్ ఫ్యామిలీకి, సెకండ్ ఫ్యామిలీకి పుట్టిన పిల్లలకి అప్పచెప్పాలని చూస్తున్నాడేమో అని నా అనుమానం అంటాడు తండ్రిని ఫుల్లుగా ఇరికిస్తూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పల్లవిని క్యాబిన్‌లోకి పిలిచి కార్తీక్ ఏం మాట్లాడనున్నాడు? రీటా స్కెచ్ వల్ల పెళ్లి కూతుర్లు మారనున్నారా? డబ్బు విషయంలో పెళ్లి తర్వాత శ్రీమాన్‌కి తండ్రి ఇవ్వబోయే షాక్ ఏంటి? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.